చల్ తగ్గేదే లేదు, ఫస్ట్ నాడే ఫస్ట్ ఆటకు చూడాల్సిందే అని పొద్దుగాలనే పోయి టాకీస్ ముంగట లైన్ కట్టేది. టికెట్ల కోసం నూకేసుకునుడు, పంచాదులు కొట్టుకునుడు ఓ పెద్ద కథే నడుస్తుండే. ఇక సినిమా చూసుకుంటా సప్పట్లు సీటీలు. ఇంటర్వెల్ నడిమిట్లా ఓ కూల్ డ్రింక్ కీసా 2 సమోసాలు తినుకుంటా దోస్తులంతా ముచ్చట్లు పెడతాంటే ఆ మురిపమే అలాగుండేదబ్బా. మరి ఇప్పుడు ఎట్లుందో సపరేట్గా చెప్పాలనా? సరే, ఇక మన వార్త ఏందో చూద్దాం పాన్రి. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఇంకా రాణించాలి, పాన్ ఇండియానే కాదు హాలీవుడ్లో కూడా రాణించాలి. శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అండ్ లాంచింగ్ అల్లు సినిమాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ అన్న, థ్యాంక్ యూ. రైట్, ఇక ముచ్చటైందంటే హైదరాబాద్ కోకాపేటల అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 4 స్క్రీన్లతోటి దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద డాల్బీ స్క్రీన్ ఇదేనట్టుల్లా. అల్లు రామలింగయ్య విగ్రహానికి నివాళులు అర్పించి పుష్ప 2 పాట చూసిండ్రు వచ్చినోళ్ళంతా. సన్మానాలు సత్కారాలు మంచిగానే నడిచినాయి. వెనకట సినిమాలు ఎట్లుండేది, ఏడాదికి ఎన్నొచ్చేది, టికెట్ల కోసం ఎంత కష్టపడేది చెప్పుకొచ్చిండిగా. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. ఒక సంవత్సరంలో 15-16 సినిమాలు హీరోగా నటించి రిలీజ్ అయిన రోజుల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. సినిమా కంపెనీకి ఏం కావాలన్నా చేస్తాం, మంచి సినిమాలు తీయాలి, ఇంగ్లీష్ సినిమాలతోటి పోటీ పడాలని కోరిండు. పిలువంగానే వచ్చి ఇంత మంచిగా ఇమ్మతిచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్ను తారీఫ్ చేసిండ్రు తండ్రి కొడుకులు. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి వారానికి 14 రోజులు పనిచేసే మనిషి ఈయన. ప్రపంచంలో బిగ్గెస్ట్ డాల్బీ సినిమాస్ 3 ఉన్నాయి, అందులో ఒకటి హైదరాబాద్ లో ఉంది, అదే ఇది. ఇప్పట్లో ఇండియాలో ఇటువంటి థియేటర్ని పోల్చుకోగలిగిన థియేటర్ ఇంకొకటి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.